వారు ప్రభుత్వానికి లీడర్, బడుగులకు ఫీడర్, బలహీనులకు గాడ్ ఫాదర్, పనిలో దిగితే గేమ్ చేంజర్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య మహోదయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అద్భుత స్ఫూర్తివంత ప్రసంగాన్ని అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. వేదిక పైన పెద్దలకి, నేను ఈరోజు నాయుడుపేటకి రెండో విడత గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన మా సోదరి సోదరమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ మార్చి నెలలో ఈరోజు మరో పండుగ. మొన్నే మనం అందరం ఉగాది జరుపుకున్నాం. ఉగాది పచ్చడి రుచి చూసాం. నిన్నే రంజాన్ జరుపుకున్నాం. ఇప్పుడు 2,50,000 మందికి అతి పెద్ద పండుగ, జీవితంలోనే ఒక మలుపు. అలాంటి పండుగ జరుపుకుంటున్న సందర్భంగా మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. నా జన్మ ధన్యమైందనే ఆలోచన నాకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మనందరం చూస్తే ఇల్లు అనేది మనందరికి కూడా ఒక సంతోషాన్ని ఇస్తుంది. అలాంటిది ఈరోజు 2,50,000 మంది గృహప్రవేశాలు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలల్లో రెండోసారి ఈ గృహప్రవేశాలు చేస్తున్నాం. ఈరోజు గృహప్రవేశాలు చేసే సోదరి సోదరులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. నూతనంగా మీకు ఇల్లు వచ్చింది. భవిష్యత్తులో మంచి ముహూర్తం అప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. భవిష్యత్తులో అన్ని శుభాలే కలగాలని, మీ జీవితాలు వెలుగులు పంచాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తున్నా. ఇళ్ళు అనేటివి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పేదవాడు ఉండేది గుడిసెల్లో ఉండేవాళ్ళు. 1984 ఎన్టీ రామారావు గారు ఆలోచించారు, నా పేదవాడు ఉండవలసింది గుడిసెల్లో కాదు, పక్కా ఇంటిలో ఉండాలని. పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. ప్రతి పేద కుటుంబానికి శాశ్వతంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది మా సంకల్పం. ఇది టీడీపీ సిద్ధాంతం. 2029 మీకందరికి హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నాను. అందుకే 2024లో వచ్చిన వెంటనే దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చాం. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే 2014-19 8,19,853 ఇండ్లకి ఆ రోజు శ్రీకారం చుట్టాం, పూర్తి చేసి మీకు అప్పజెప్పాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన ఏడాది లోపలనే 20 నెలల్లో ఇది రెండోసారి. 25 నవంబర్ 12న అన్నమయ్య జిల్లా రాయచోట్ నియోజకవర్గంలో 3 లక్షల మందికి గృహప్రవేశాలు చేశాం. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే దగ్గర ఏపీ టిట్కో 1,00,000 ఇండ్లు, ఇంకో పక్క ఏదైతే హౌసింగ్ కింద ఇంకొక 1,50,000 ఇండ్లు కడుతున్నాం. ఈ ఒక్క తిరుపతి జిల్లాలో 15,659 ఇళ్లు నిర్మించి ఈ పేదవాళ్ల కళ్ళల్లో ఆనందం చూడడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంకొక పక్క
మీరు చూసినప్పుడు ఇప్పటి వరకు ఈ 20 నెలల్లో 5,50,000 ఇండ్లు కట్టాం. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మీరు చూస్తే ఇందులో 4,52,000 ఇండ్లు పిఎంఏవై అర్బన్లో కట్టాం, గ్రామీణలో 78,000 కట్టాం. ఇంకొక పక్కన నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను, వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ఇప్పుడే మా మంత్రులు చెప్పారు, మళ్ళీ దీన్నంతా కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వస్తే నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఇక్కడ పేదవాళ్ళు ఉంటారని బయట చూస్తే ఎవరికి అర్థం కాదు, అలాంటి ఇళ్ళు నిర్మాణం చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. మధ్య తరగతి ధనిక వర్గాలుండే విధంగా ఒక మంచి ప్రెమిసెస్ కట్టి లేఅవుట్ కూడా వెడల్పుగా వేసి మీ ఇండ్లు కూడా నివాసయోగ్యమైన ఇండ్లు. ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక అంగన్వాడీ, పరిస్థితిని బట్టి ఒక స్కూలు, ఒక కమ్యూనిటీ హాలు, మీరు బయట పోయే పని లేకుండా ఇక్కడ నడుచుకుంటూ పక్కనే ఉద్యోగం చేసే విధంగా, ఇంకా అవసరమైతే మీరు స్వయం ఉపాధి, భర్త బయట పోతే ఇక్కడే ఇంటి దగ్గరనే పనిచేసి కుటుంబ సభ్యులను చూసుకుంటూ డబ్బులు సంపాదించాలనేది నా ఆలోచన, నా యొక్క ధ్యేయం. అలాంటి మంచి ఇండ్లు కడితే దాన్ని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఏ విధంగా మనసు వచ్చిందో నాకు అర్థం కాదు. పేదవాళ్ళ పొట్టగొట్టారు, మీకు అన్యాయం చేశారు, ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించారు. వీళ్ళు 5 ఏళ్ళు మాట్లాడారు, వీళ్ళు కట్టింది 5 ఏళ్లలో 6,55,000 ఇళ్ళు కట్టారు. ఈరోజు 21 నెలల్లో 5,50,000 ఇళ్ళు కట్టాం. మళ్ళీ ఇంకొక పక్క మీరు చూస్తే రేపు రాబోయే రోజుల్లో ఇంకొక 4,50,000 కట్టి దగ్గర దగ్గర 10 లక్షల ఇండ్లు ఈ డిసెంబర్ లోపల పూర్తి చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. వ్యత్యాసాన్ని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ హౌసింగ్ 4,73,000 ఇండ్లు ఇస్తే దాన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. 2,73,000 మంది పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా 920 కోట్ల రూపాయలు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఏది చూసినా నేనే గుర్తొచ్చేవాడిని. నేను గుర్తొచ్చినప్పుడు నేను ప్రారంభించాను కాబట్టి దాన్ని విధ్వంసం చేయాలి. ప్రజా వేదికతో ప్రారంభమైన విధ్వంసం రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, వడ్డీ కట్టలేని పరిస్థితి, కేంద్ర పథకాల డబ్బుల్ని వేరే పథకాలకు, సొంత ఖర్చులకు డైవర్ట్ చేసుకున్న విధానం, ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం, ఇలాంటివి చేసి చాలా ఇబ్బంది కలిగించారు. మీరు ఒకసారి చూస్తే 20% కంటే తక్కువ ఇంటి నిర్మాణం జరిగిందని, దగ్గర దగ్గర 2,61,000 మంది ఉంటే దాని 1,20,000కు తగ్గించారు. 174 కోట్ల రూపాయలు లబ్ధిదారులు డబ్బులు కడితే దాన్ని కూడా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం నారాయణ గారు తీసుకొస్తే నా దృష్టికి ఈ నెలలోనే 174 కోట్లు 82,000 మందికి మీ అకౌంట్లో వేసే బాధ్యత, మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన 300 SFT టిట్కో ఇళ్ళు పూర్తిగా ఉచితంగా